26 సంవత్సరాల నమ్మకం, లక్షలాది సంతోషకరమైన వివాహాలు. తెలుగు మ్యాట్రిమోనీని డౌన్లోడ్ చేయండి. కేజీఎఫ్ ఫ్రాంచైజీతో పక్కా మాస్ హీరోగా విశ్వరూపం చూపించిన రాకింగ్ స్టార్ యష్ ఇప్పుడు టాక్సిక్ మూవీకి నయా స్ట్రాటజీ ఫాలో అవుతున్నారు. సినిమా కంటెంట్ బోల్డ్ అండ్ క్లాస్ జానర్ కి షిఫ్ట్ అవడంతో ప్రమోషన్స్ విషయంలోనూ రూట్ మార్చారు. మాస్ నుంచి క్లాస్ వైపు యష్ వేస్తున్న అడుగులేంటి? కార్పొరేట్ అర్బన్ ఆడియన్స్ ని టార్గెట్ చేస్తున్న ఆ ప్రమోషన్ గేమ్ ప్లాన్ ఏంటి? కేజీఎఫ్ సినిమాతో కమర్షియల్ మాస్ సినిమాకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారిన యష్ టాక్సిక్ మూవీని డిఫరెంట్ వరల్డ్ లో సెట్ చేశారు. ఏ ఫెయిరీ టెల్ ఫర్ గ్రోన్ అప్స్ అనే ట్యాగ్ లైన్ తో వస్తున్న ఈ సినిమాను కేవలం మాస్ ఆడియన్స్ కే పరిమితం చేయకుండా అర్బన్, క్లాస్, జెన్జీ ఆడియన్స్ కు కనెక్ట్ చేసేలా డిజైన్ చేశారు. దానికి తగ్గట్టే సినిమా ప్రమోషన్స్ విషయంలోనూ ట్రెడిషనల్ వే కాకుండా కార్పొరేట్ స్ట్రాటజీని తెరపైకి తీసుకొస్తున్నారు. మామూలుగా భారీ సినిమాలంటే కటౌట్లు, మాస్ ఈవెంట్స్ తో హడావిడి చేస్తారు. కానీ టాక్సిక్ మూవీ కోసం మెట్రో నగరాల్లోని మాల్స్, మల్టీప్లెక్స్లు, లోకల్ ట్రైన్స్, మెట్రో స్టేషన్లలో భారీ హోర్డింగ్స్, స్టైలిష్ పోస్టర్స్ తో సరికొత్త తరహా ప్రచారం ప్లాన్ చేస్తున్నారు. కార్పొరేట్ హబ్స్, బిజీ అర్బన్ కారిడార్స్ ను ప్రధానంగా టార్గెట్ చేస్తూ క్లాస్ ఆడియన్స్ లోకి సినిమాను బలంగా తీసుకెళ్లాలన్నది మూవీ టీం ప్లాన్. కంటెంట్ కు తగ్గట్టు మార్కెటింగ్ ఉండాలనేది యష్ మెయిన్ ప్లాన్. డ్రగ్ మాఫియా, డార్క్ అండ్ బోల్డ్ ఎలిమెంట్స్ తో కూడిన కథ కావడంతో కార్పొరేట్ ఆడియన్స్, మల్టీప్లెక్స్ క్రౌడ్ ఈ సినిమాకు కీలకం కానున్నాయి. అందుకే మాస్ క్రౌడ్ ను డిజిటల్ ప్లాట్ఫామ్స్ ద్వారా హోల్డ్ చేస్తూనే గ్రౌండ్ లెవెల్ ప్రమోషన్స్ ను మాత్రం ప్రీమియం క్లాస్ ఆడియన్స్ ను టార్గెట్ గా నడిపిస్తున్నారు. ఈ స్ట్రాటజీ బాక్సాఫీస్ దగ్గర టాక్సిక్ ను ఏ రేంజ్ లో నిలబెడుతుందో చూడాలి. 26 సంవత్సరాల నమ్మకం, లక్షలాది సంతోషకరమైన వివాహాలు. తెలుగు మ్యాట్రిమోనీని డౌన్లోడ్ చేయండి.